ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అలాగే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ, నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అను పిలువబడినది ఏ యోగము అని తెలుసుకునుము. ఏలననగా సంకల్పత్యాగము చేయనివాడు ఎవ్వడునూ యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే, సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. మనుషులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలననగా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః, శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. శీతోష్ణములు, సుఖదుఖములు, మానవమానవులు మొన్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు చలింపకుండా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియునూ ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః, యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. సుహృన్నిత్యాయుదాసీన మధ్యస్త్వద్వేష్య బంధుషు, సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్మల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః, ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరచుకునేవాడు, ఆశారహితుడు, భోగ సామగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః, నాత్యుత్సృతం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును,
వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనంపై కూర్చుని చిత్త ఇంద్రియ వ్యాపారములను వశమునందించుకుని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకును పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించి వానికిని ఏమాత్రము భుజింపని వానికిని అతిగా నిద్రించు వానికిని ఏమాత్రము నిద్రింపక మేల్కొనియుండు వానికిని ఈ యోగసిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును కర్మాచరణముల యందును జాగ్రత్త స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకముగు ధ్యాన యోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. చిత్తమును పూర్తిగా వశమునందించుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహరహితుడగును. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రకారము లేని చోట నిశ్చలముగా నుండి దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకుని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు మరి ఏ ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపుడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని తెలియవలను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలను.
సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. శనైః శనైర్ పరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి సాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగినవాడును సచ్చిదానంద ఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగయుక్తమైన ఆత్మ గలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అలాగే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడన కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న సచ్చిదానంద ఘనవాసుదేవుడనేయున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచుండును, నాయందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనతో సమానముగా చూచువాడును సుఖమును కాని దుఃఖమును కాని సమానముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గురించి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మధించు స్వభావము కలది, అనగా ఆలోచనలు తీవ్రముగా చేయనిది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటన వల్లే మిక్కిలి దుష్కరమని భావింతును. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకొనుట సాధ్యమే.
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకొనని పురుషుడుకు యోగ సిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగా సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. హే మహాబాహో, యోగభ్రష్టుడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయము లేనివాడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడుగదా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలననగా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు. శ్రీ భగవాన్వాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అటువంటి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమును కాని అధోగతి పాలుకాడు. ఎందుకనగా నాయన, ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడు ఎవ్వడును దుర్గతి పాలుకాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ భుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఊర్ధ్వలోకములను పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధో కురు నందనా. యోగి ఆ కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అలాగే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేనూ శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటేనూ శ్రేష్ఠుడు అని భావించబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణములను కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. అందరికీ నమస్కారము. మనం ఏ పని చేసుకుంటున్నా ఈ భగవద్గీత పాడ్కాస్ట్ను వినగలిగేలా ఉండాలని శ్లోకాలను మరియు వాటి క్లుప్తమైన భావాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. అందువలన ఎటువంటి ఉపోద్ఘాతాన్ని మరియు ముగింపుని ఇవ్వలేదు. ఈ విధంగానే 18 అధ్యాయాలను అప్లోడ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. భగవద్గీత అందరూ వినాలి మరియు సారాంశాన్ని కొంతైనా ఆకలింపు చేసుకోవాలనే చేసిన నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మి. ధన్యవాదాలు.